నమస్తే మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. డివిజన్లో సమస్యలు పేరుకుపోయాయని ఎమ్మెల్యే కార్పొరేటర్ కమిషనర్ పట్టించుకోకపోవడం లేదని ఓ యువకుడు నిరాహార దీక్ష. సికింద్రాబాద్ నుండి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. డివిజన్లో సమస్యలు పేరుకుపోయాయని ఎమ్మెల్యే కార్పొరేషన్ కమిషనర్ పట్టించుకోవడం లేదంటూ ఓ యువకుడు నిరాహార దీక్ష చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 48వ డివిజన్లో మేకల అబ్బాస్ అనే యువకుడు పాలకులకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టారు. డివిజన్ సమస్యల పరిష్కారం కోసం కార్పొరేషన్ అధికారులకు గత పాలకులకు విన్నవించుకున్న ఫలితం లేదని ఆయన వాపోయారు. పశు వైద్యశాలను ఆధునీకరించడం కోసంతో పాటు పాత మున్సిపల్ కార్యాలయంలో స్క్రాప్ రికవరీ చేయాలన్నారు. వెటర్నరీ హాస్పిటల్ గదులను మాజీ కార్పొరేటర్ సొంత పనులకు వాడుకుంటున్నారని అబ్బాస్ ఆరోపించారు. డివిజన్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారిందని, కాలనీలు కంపు కొడుతున్నాయన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చొరవ తీసుకుని డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని, లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక రామగుండం కార్పొరేషన్ 48వ డివిజన్లో నిరాహార దీక్ష చేయడానికి గల కారణం, డివిజన్లో అనేక పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఎక్కడికక్కడ నిలిపేసి వెళ్ళిపోయారు అధికారులు కూడా. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు ఈ పనులు త్వరలో ముగించాలని చెప్పి మా యొక్క బస్తీవాసుల తరఫున మేము కోరుకుంటున్నాము. అలాగే డివిజన్లో అనేక వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. అలాగే కొంచెం స్క్రాప్ దోపిడీ కూడా ఈ డివిజన్లో జరిగిందని పెద్ద ఎత్తున, అంతకుముందు 2 years బ్యాక్ ఇది జరిగింది. దాన్ని కూడా రికవరీ చేసి ఆ ఫండ్ ఏదైతే వస్తుందో దాన్ని మా డివిజన్ అభివృద్ధిలో కూడా కేటాయించాలని మా యొక్క కోరుకుంటున్నాం. అలాగే మహిళా భవన్ ఉంది, 10 లక్షలతో దాన్ని శాంక్షన్ చేసిర్రు. అది నిరుపయోగకరంగానే ఉంది. అది కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు కాంట్రాక్టరు. నెక్స్ట్ వచ్చేసి మన మున్సిపల్ ఆఫీస్ పక్కన వెటర్నరీ హాస్పిటల్ ఉంది. ఆ వెటర్నరీ హాస్పిటల్లో కూడా వసతులు ఏవి కరెక్ట్గా లేవు. డాక్టర్ కూడా ఇబ్బంది అవుతుంది. ప్రజలు వాళ్ళు తీసుకొచ్చిన జంతువులను కూడా సెలైన్ పెట్టడానికి కూడా అక్కడ స్ట్రక్చర్ లేదు. హాస్పిటల్కి సంబంధించిన వెనుక 2 రూములు గ్రంథాలయం అని చెప్పి మాజీ కార్పొరేటర్ కబ్జా చేసి తన వ్యక్తిగత అవసరాల కోసం ఆ రూమును వాడుకుంటున్నాడు. దీని మీద కూడా అధికారులు చర్య తీసుకోవాలని మేము కోరుకుంటూ, చర్య తీసుకొని ఆ 2 రూమ్లను ఏదైతుందో వెటర్నరీ హాస్పిటల్ వారికి హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా మా యొక్క డిమాండ్. సిఆర్ పాలనలో నిండుకుండల గలగలా పారిన గోదావరి నేడు రేవంత్ సర్కార్ ఎడారిలా మారిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గోదావరి తల్లి కన్నీటి కోసం మహాపాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. గోదావరికని నుండి ఎర్రవెల్లి వరకు 180 కిలోమీటర్లు 6 రోజుల మహాపాదయాత్రలో పాల్గొన్న పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసా పత్రం అందించారు. గోదావరికని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు గోదావరి గోసను వివరించినట్లు ఆయన తెలిపారు. ఎండిన గోదావరి తెలంగాణ పొలాలు బీలుగా మారాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై రాద్ధాంతం సృష్టించి రాష్ట్రాన్ని ఎండబెడుతున్నారని, ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరికి పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. కోడి రామకృష్ణ గారు, దొడ్డుపల్లి సీనన్న గారు,
చెట్టు అందరూ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ గొడ్డుపల్లి సీనా పేరిట జరిగినటువంటి మహాపాదయాత్ర కార్యక్రమం సందర్భంగా 180 కిలోమీటర్ల పొడవున పాదయాత్ర నిర్వహించి కేసీఆర్ గారికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు, గోదావరి ఎండిపోయినటువంటి పరిస్థితి, గోదావరి చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ వీళ్ళుగా మారినటువంటి పరిస్థితి, రైతులు ఆందోళనలో ఉండి మా పంటలు ఉంటాయా ఎండుతాయా అనేటువంటి పరిస్థితులలో ఈరోజు ఒక్క గోదావరి పరివాహక ప్రాంతమే కాకుండా రాష్ట్రం నలుమూలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎక్కడ చూసినా మాకు నీళ్లు రావడం లేదు, మా పొలాలు ఎండిపోతున్నాయి. దీనిపైన వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి మేము ఎట్లా బతకాలని ఇప్పటికే అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటూ తమ యొక్క వేదనను ఈ ప్రభుత్వానికి చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు, ఇరిగేషన్ మినిస్టర్ లాంటి వాళ్ళు, వ్యవసాయ శాఖను గొప్పగా నిర్వహించాల్సినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి సైతం అవహేళనగా మాట్లాడు. ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కాబట్టి పంటలు ఎండిపోతున్నాయని. ఎక్కడ ఎండిపోతున్నాయా? ఇదంతా బీఆర్ఎస్ వల్ల సృష్టి తప్ప ఎక్కడ పంటలు ఎండిపోతలేవు, నీళ్లు బాగానే. పెద్దపల్లి జిల్లా గోదావరికని గోదావరి నది బ్రిడ్జ్ సమీపంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అన్నారు. సింగరేణి కార్పొరేషన్ అధికారులతో కలిసి సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. గోదావరి నది స్నానాలు, ఘాట్, సమ్మక్క సారలమ్మ గద్దెలు పరిసరాలను పరిశీలించారు. రానున్న రోజుల్లో జాతర ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. దేవతల గద్దెల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థ, కార్పొరేషన్ సంయుక్తంగా 3 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. జాతర సమయంలో లక్షల మంది భక్తులకు కావలసిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే ప్రారంభిస్తామన్నారు. కార్పొరేషన్లోని అన్ని డివిజన్లో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఫోటో తీసినప్పుడు చేయి అట్లా
मुहूर्तकाले नवानां ग्रहाणामत्यन्तः आनुकूल्यफलसिद्धिरं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां मुहूर्तकाले नवानां ग्रहाणामत्यन्त अनुकूल्यता सिद्धिरस्तु अपूर्वां रथमध्यामस्ति नाथ प्रभोनिधिं श्रियं देवीमुपश्रीर्म सत्यमशीमहे पशूनागुं रूपमन्यस्य मयश्रीं श्रियतां यशः గోదావరిలో దిగి స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుందని మెట్లు రైలింగ్ చేసుకోవడము, ఆ వెనకాల సైడ్ల బట్టి ఇక్కడికి వచ్చి అమ్మని దర్శనం చేసుకున్నప్పుడు వండుకోవడానికి కానీ తినడానికి కానీ ఉంటుంది. శేషర ప్రాంత ప్రజలు అందరూ ఎన్నో ఏండ్లుగా అమ్మని ఇక్కడ గోదావరి ఒడ్డున సమ్మక్క జాతరని ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే గత సంవత్సరం కూడా ఎమ్మెల్యే గారి యొక్క సారథ్యంలో మంచిగా జరిగింది. అయితే కొన్ని ఇబ్బందులు గమనించి నీళ్లు 6 లక్షల పైన జనాలు భక్తులందరూ కూడా సందర్శించుకున్నారు. ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ గారు, ప్రసాద్ గారు, గోపాల్ గారు, శ్రీనన్న గారు, మాంకాళి గారు, ఈఓ గారు, కృష్ణారెడ్డి గారు, కిరణ్ బాబు గారు, ఈ కార్యక్రమ భాగస్వాములైనటువంటి మిత్రులకి, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. సమ్మక్క సారక్క ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరుపుకునేటువంటి ఒక పండుగ. మేడారం తర్వాత రామగుండం ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు జరుగుతూ ఉంటుంది, కానీ రామగుండంలో లక్షలాది మంది ఇక్కడికి వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. గోలివాడ, రామగుండం నియోజకవర్గంలో తకలపల్లి, వేములూరు, ఒక ఎత్తు గోదావరి ప్రాంతంలో అయితే గోదావరి కనిలో గోదావరి నది ఒడ్డున భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంప్రదాయమని, సర్వమత సమ్మేళనం మానవాళి మనుగడకు సోపానమని కరీంనగర్ కార్పొరేషన్ మాజీ కోఆప్షన్ మెంబర్ జమీలుద్దీన్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు విహెచ్ఆర్ ఫౌండర్ హరీష్ రెడ్డి తల్లిదండ్రులతో కలిసి ఆయన తోఫా అందించారు. ఎన్ఆర్ఐ వేల హరీష్ రెడ్డి అమెరికాలో ఉంటూ సొంత గడ్డపై సేవలు అందిస్తున్నారని ఆయన అభినందించారు. మాజీ మంత్రి కేటీఆర్ సారథ్యంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ స్వచ్ఛంద ప్రజాహిత కార్యక్రమాలను చేపడుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేయడమే ఫౌండేషన్ ఉద్దేశమన్నారు. పండగ పూట పేదలు పస్తులు ఉండకూడదనే సదుద్దేశంతో రంజాన్ తోఫా అందిస్తున్నట్లు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మామాని కాకాని తాతాని మన కులమతాల అతీతంగా పిలుచుకుంటాం. చాలా గొప్ప కార్యక్రమం, చాలా సంతోషం. हरीश थोड़ा आगे बढ़े तो एक ऐसा आदमी था जो बिल्कुल, तो वो आदमी भी मूसा अलैहिस्सलाम से बोला है, मूसा आप अल्लाह से जब कलाम करें तो पूछें कि ये मेरी क्या हालत, इसमें बरकत हो जाए, मेरा कुछ बेड़ा पार हो जाए, मेरी कमाई में थोड़ी। एक की परेशानी ये है कि इसके पास बहुत ज्यादा दौलत है जो खत्म नहीं हुई. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు ఆ ఇళ్లలో సంతోషం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనందిస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 1,71,00,000 రూపాయల విలువ గల 171 చెక్కులను అర్హులకు ఆయన అందించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశల వారీగా
పూర్తి చేస్తున్నామన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటున్నామన్నారు. నిరుపేదల ఇళ్లలో వెలుగులు నింపేందుకు రేవంత్ సేన ప్రణాళికలు సిద్ధం చేసిందని, ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనను నేరుగా కలవాలని, దళారులను నమ్మవద్దని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ముందుగా 2వ డివిజన్ నుంచి పిన్నింటి సునంద, 4వ డివిజన్ నుంచి వచ్చినామా 9వ సరస్వతి వచ్చిందా తల్లి 66,922 అంతేనా? ఇంత డబ్బును ఈ యొక్క 14 నెలల్లో ఇచ్చినామంటే మీ పట్ల మాకున్న ప్రేమ, అభిమానం, చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో ఒక్కసారి విఘ్నులైన మీరందరూ ఆలోచించాలి. ఇదే మాదిరిగా సీఎం రిలీఫ్ ఫండ్, అదే మాదిరిగా ఎల్ఓసీలు, ఒక్కొక్కరికి 10 లక్షల ఆరోగ్యశ్రీ కాకుండా అదనంగా ఎవరైనా హాస్పిటల్ ఉంటే నీమ్స్ హాస్పిటల్లో 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, ఒకరికైతే 12 లక్షల రూపాయలు ఇప్పించినటువంటి చరిత్ర కూడా ఈ రామగుండానికి దక్కింది. ఇది కేవలం అర్బన్లో మాత్రమే. మళ్ళీ రూరల్లో అదనంగా డబ్బు ఇచ్చినాం, అంటే సుమారుగా 10 కోట్ల రూపాయల వరకు ఇచ్చినాం ఇప్పటివరకు. ఈరోజు కూడా 1,71,19,836 రూపాయల చెక్కులను ఇవాళ ఇవ్వబోతా ఉన్నాం. మీ అందరికీ ఇవాళ మీరు పెళ్ళిళ్ళు చేసి మీ బిడ్డలకి కళ్యాణ లక్ష్మి కావాలన్నా కానీ ఇవాళ చేదోడు వాడిగా మా వంతు సహాయం, రేవంత్ రెడ్డి గారి సహాయం ఈడ నిలిపించిన ఈ మీ యొక్క కుటుంబ సభ్యుడు. సికింద్రాబాద్ నుండి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం. తప్పించుకోవడానికి రైలు నుండి కిందకు దూకిన యువతి. తీవ్ర గాయాలతో కొంపల్లి సమీపంలో పడి ఉన్న యువతిని చూసిన పాదచారుడు 108కు సమాచారం ఇవ్వడంతో గాంధీ హాస్పిటల్కు తరలింపు. బాధితురాలు ఉరవకొండ అనంతపూర్కు చెందిన యువతిగా గుర్తింపు. మేడ్చల్ వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో పనిచేస్తున్న యువతి సికింద్రాబాద్లో తన సెల్ ఫోన్ రిపోర్ట్ చేసుకుని ఎంఎంటీఎస్ రైల్లో తిరిగి వెళ్తుండగా ఘటన. రాత్రి 8:30 ప్రాంతంలో మహిళల బోగిలోకి ప్రవేశించిన అగంతకుడు ఒంటరిగా ఉన్న తనపై అత్యాచార యత్నం చేసినట్లు వెల్లడి. యువకుడు చెక్స్ చొక్కా ధరించి నల్లగా సన్నగా ఉన్నాడని, సుమారు 25 ఏళ్ల వయసు ఉంటుందని తెలిపిన యువతి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపిన సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీ మైనర్ సెల్ ఆధ్వర్యంలో క్రిస్టల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ 41 రోజులు ఉపవాసం పాటించడం మన దైవభక్తిని పెంపొందించుకుంటాము అని, ఉపవాస విరమణ సమయంలో జరిగే ఇఫ్తార్ విందు కేవలం భోజన సమయమే కాదు, ఒకరినొకరు ప్రేమతో మమకారంతో కలిసే పవిత్ర సమయమని అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం మైనార్టీ సోదర సోదరీమణులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎప్పటికైనా మైనార్టీ సోదరులకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలు పాలు పంచుకుంటారని అన్నారు. కేసీఆర్ హయాంలో మైనార్టీ వర్గానికి ప్రతి ఒక్కరికి షాదీ ముబారక్తో పాటు ప్రతి సంవత్సరం రంజాన్ మాసం నందు పేద మైనార్టీలకు దుస్తుల పంపిణీ చేయడం జరిగింది. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. కావున టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ మైనార్టీలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి మైనార్టీ సోదరులు మరియు మత పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా వరంగల్ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ మైనార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు దావత్ ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క కోరిక మేరకు ఈరోజు నేను రావడం జరిగింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ రోజా సందర్భంగా, ఒక పొద్దుల సందర్భంగా మీ అందరికీ కూడా దావత్ ఇఫ్తార్ ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాలు, 11వ సంవత్సరం, 11 సంవత్సరాలుగా మీకు వరుసగా అధికారం ఉన్నా లేకున్నా, పదవులు ఉన్నా లేకున్నా కానీ మా మైనార్టీ సోదరులు మా కుటుంబ సభ్యులుగా భావించి మీకు సేవ చేసే సంకల్పంతో ఈ దావత్ ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరిగింది. అది మాత్రమే కాదు, నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఆదివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సామూహిక సమాజానంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు. అనంతరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ అన్ని మతాలు చెప్పేది ఒకటేనని, మనుషులంతా సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. నెలవంక చూసినప్పటి నుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపట్టి అల్లా కృపకు పాత్రులవుతున్నారన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్ష చేపట్టడం గొప్ప విషయమన్నారు. రాబోయే రంజాన్ పర్వదినాన్ని ముస్లింలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య, మహేందర్ రెడ్డి, ఆర్టీఓ ఎం కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మొదటిసారిగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని రాష్ట్ర ముదిరాజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ అన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా ఆదివారం శ్రీ భద్రకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులకు కార్పొరేషన్ నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అందేలా కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముదిరాజ్ కులస్తులు చాలా వరకు వెనకబడి ఉన్నారని వారి అభ్యున్నతి కొరకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ముదిరాజులకు అన్ని రిజర్వేషన్లు సముచిత స్థానం కల్పించడంలో నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాయబ్ తహసీల్దార్ మరియు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కార్యాలయంలో సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణిపై సమావేశం నిర్వహించారు. ధరణిలో తప్పుడు రిపోర్ట్ పంపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమయపాలన పాటించని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమ ఇసుక రవాణా వల్ల భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయని అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు 10వ తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. విద్యార్థులు మంచి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా వసతులు సౌకర్యాలు అన్ని కూడా చేయడం జరిగింది. ప్రతి సెంటర్ దగ్గర ఎమర్జెన్సీ కింద మెడికల్ కిట్కు సంబంధించినటువంటి తోటి సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా మన డీసీపీ గారి హయాంలో పకడ్బందీగా జరుగుతుంది. సో ఇది పూర్తి స్థాయిలో ప్రశాంతంగా జరగడానికి అధికారులందరితో కూడా ప్రతిరోజు జూమ్ కాన్ఫరెన్స్ సాయంత్రం నిర్వహిస్తున్నాం. ఎటువంటి పొరపాట్లకి అదేవిధంగా దేనికి కూడా తప్పిదాలు తావివ్వకుండా పకడ్బందీగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇకపోతే రెవెన్యూ పరంగా కూడా ఇప్పుడే దృష్టి సారించాం. ముఖ్యంగా ఎక్కువగా దీంట్లో క్లియర్గా తహసీల్దార్ ఆఫీసుని ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. ఈరోజు యాదగిరిగుట్ట తహసీల్దార్ ఆఫీసులో ఉండడం జరిగింది. సో వీళ్ళకి సంబంధించిన కోర్టు కేసు రిజిస్టర్స్ కానీ తర్వాత ఇతరత్ర ఉండాల్సిన రిజిస్టర్స్ ఉన్నారా లేదా, సమయానికి వస్తున్నారా లేదా, అదేవిధంగా ఈ యొక్క భూమి సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు, క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కేవలం పేపర్ వర్క్ చేసి ప్రతిపాదనలు పంపితే అటు వారిపై చర్యలు తప్పవని ఈ పాటికే పలుమార్లు హెచ్చరించినాం. ఎవరైనా సరే దాన్ని క్రమం తప్పించి దాన్ని నిర్లక్ష్యం చేసి ఎవరైతే ఇటువంటి అస్తవ్యస్తమైనటువంటి ప్రతిపాదనలు పంపడము లేకపోతే వారు క్షేత్రస్థాయిలో పర్యటనలో ఉన్న దాన్ని వేరే రకంగా చిత్రీకరించి చేయటం చేస్తే కఠినమైన చర్యలు తప్పవని వాళ్ళ తహసీల్దార్లకి ప్రతి సమావేశంలో హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మండలానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తహసీల్దారే స్వయంగా ఉన్న సమస్యలే తక్కువ కాబట్టి తహసీల్దారే స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళు ఉన్నారా లేదా, నిజమా కాదా తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క ఫైల్స్ పంపడం కానీ లేకపోతే వారి దగ్గర
పరిష్కరించడం కానీ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి సివిల్ సప్లైకి సంబంధించి కానీ, తర్వాత ఇతరత్ర విభాగాలకు సంబంధించి కానీ, ఇరిగేషన్ సంబంధించి కానీ, డ్రింకింగ్ వాటర్ సమస్యకు సంబంధించి కానీ క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాం. ఇప్పటికీ ఇంకా తీవ్రతరం చేస్తాం. ఆల్రెడీ మండల స్థాయిలో ఏఈఆర్డబ్ల్యూఎస్, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓలతో కమిటీ చేశాం. పంచాయత్ సెక్రటరీ నిరంతరం గ్రామాల్లో ఉంటూ ఎక్కడ కూడా మంచినీటి సమస్య రావద్దు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డివిజన్లో సమస్యలు పేరుకుపోయాయని ఎమ్మెల్యే, కార్పొరేటర్, కమిషనర్ పట్టించుకోకపోవడం లేదని ఓ యువకుడు నిరాహార దీక్ష. సికింద్రాబాద్ నుండి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.